నమస్కారం. టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో బలుసులమ్మ గుడిలో జరిగిన ఐనవెల్లి విఘ్నేశ్వర విజయ హోమంలో దేవాదాయ మంత్రి తరపున అతిథిగా పాల్గొన్న కొట్టు విశాల్. తెలుగుదేశం పార్టీ తరపున నియోజకవర్గంలో చేపట్టవలసిన పార్టీ భవిష్యత్తు కార్యక్రమాలపై పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించిన నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జి వలవల బాబ్జీ. జగన్ రెడ్డి హయాంలో అభివృద్ధి పనుల పట్ల చూపిన నిర్లక్ష్యం సరికాదు. నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్. యాగర్లపల్లిలో తాళం వేసిన ఇంట్లో చోరీ. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పట్టణ సిఐ సుబ్రహ్మణ్యం. దేవాదాయ ధర్మాదాయ శాఖకు చెందిన ధర్మ ప్రచార పరిషత్ ప్రచార ఉత్సవాల భాగంగా స్థానిక పురదేవత బలుసులమ్మ గుడి ప్రాంగణంలో బుధవారం ఉదయం సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఐనవెల్లి విఘ్నేశ్వర స్వామివారి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పూజల్లో కూర్చున్న వారందరికీ విఘ్నేశ్వరుడు వద్ద పెట్టిన కొబ్బరికాయ పెన్నులను పంపిణీ చేశారు. కార్యక్రమానికి అతిథిగా దేవాదాయ శాఖ మంత్రి తరపున ఆయన తనయుడు కొట్టు విశాల్ హాజరయ్యారు. కొట్టు విశాల్ మాట్లాడుతూ తన తండ్రి కొట్టు సత్యనారాయణ దేవాదాయ శాఖ మంత్రిగా రాష్ట్రంలో ప్రముఖ దేవాలయాల నుండి అర్చకులను రప్పించి ఉత్సవ విగ్రహాలను రప్పించి స్వామివార్ల కళ్యాణ మహోత్సవాన్ని తాడేపగూడెం నియోజకవర్గ ప్రజలకు ప్రత్యక్షంగా చూపించడానికి కృషి చేశారని అన్నారు. ఈ నెల 11న ఆదివారం ఉదయం విశాఖపట్నంలో ప్రసిద్ధి చెందిన కనక మహాలక్ష్మి అమ్మవారి అర్చకులను తీసుకొచ్చి ఉదయం కుంకుమ పూజలు, సాయంత్రం సింహాచలం అప్పన్నవారి కళ్యాణ ఉత్సవ వేడుకలు నిర్వహించనున్నామని భక్తులందరూ విచ్చేసి పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ సిజిఎఫ్ మెంబర్ కర్రి భాస్కర్రావు, వాడపల్లి దేవస్థాన ఈవో సత్యనారాయణ రాజు, బలుసులమ్మ గుడి ఆలయ కమిటీ చైర్మన్ కొట్టు అంజిబాబు, సభ్యులు వట్టిప్రోలు రాము, వెల్లనాటి సత్యబాబు, అప్పన రమేష్ కుమార్, నున్న రంగనాయకులు, ఈవో రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి వారికి ఆరోగ్యం కలిగిన అభిషేకం చేస్తున్నారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవతా యజ్ఞాలు. ఈ రోజు దోషలు బట్టి వినాయకుడు ఆయుష్యం నమస్కారం చేయండి. ఐనవెల్లి నుండి మరి గణపతి హోమం, అలాగే గణపతి స్వామి వారి అభిషేకం అన్నీ జరగటం జరిగింది. ఈరోజు ఎంతోమంది వేలాది మంది భక్తులు ఇక్కడికి రావటం, అలాగే ప్రతి వారంలో మనం తాడేపల్లిగూడెంలో అత్యంత విలువైన మరి ఎంతో ప్రతిష్టకాల మరి యొక్క కళ్యాణాలు, అలాగే హోమాలు, అలాగే మరి అభిషేకాలు జరగటం మన తాడేపల్లిగూడెం చేసుకున్న పుణ్యం అనుకోవాలి. ఎందుకంటే మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, దేవాదాయ శాఖ మంత్రి వర్యులు మరి శ్రీ కొట్టి సత్యనారాయణ గారు, అలాగే డిప్యూటీ సీఎం గారు మరి వారి యొక్క సంకల్పం, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వారి పర్మిషన్ కూడా మన తాడేపల్లిగూడెంలో పెడితే ఉంటుంటే సంతోషంగా ఆయన ఓకే చెప్పడం, మరి ఇక్కడికి మన తాడేపల్లిగూడెంకి ముఖ్యంగా అదృష్టంగా భావించి మరి ఇక్కడున్న ప్రజలకి ఎంతోమందికి ఈ యొక్క సేవ చేయడం చాలా అదృష్టంగా భావించాలి. అలాగే ఈ యొక్క కార్యక్రమాల్లో మనం తాడేపల్లిగూడెం మన కొట్టి సత్యనారాయణ గారు దేవాదాయ శాఖ మంత్రి వారిలో మరి ఎక్కడ
భక్తుల దగ్గర నుండి ఏ హుండీ లేకపోతే ఏ కానుకలు ఏమీ తీసుకోకుండా మరి మరి దేవాదాయ శాఖ మన శాఖ నుండి మరి ధర్మ పరిషత్ నుండి మరి కొట్టి సత్యనారాయణ గారు ఈ యొక్క కార్యక్రమం పెట్టి ఎవరి దగ్గర నుంచి ₹1 కూడా ఆశించకుండా వారే సొంత డబ్బులతో మరి దేవస్థానం డబ్బులతో మరి ఈ యొక్క కార్యక్రమం చేపించి మన తాడేపల్లిగూడెం ప్రజలందరూ బాగుండాలి, మరి ఇంత మంచి కార్యక్రమాలు చేసి ప్రజల కోసం నిలబడుతున్న జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే కొట్టి సత్యనారాయణ గారికి మంచి ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ యొక్క హోమంలో ఈ యొక్క కార్యక్రమాలు దీనికి పార్టీలకు అతీతంగా ఎవరు భక్తులతో ఎవరు వచ్చినా కానీ సంతోషంగా ఇక్కడికి వచ్చి మరి ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా చేయాలని కోరుకుంటున్నా. ఇది ఒక్క కార్యక్రమే కాకుండా రానున్న మరి ఎన్నో కార్యక్రమాల్లో మరి రానున్న ఈ కార్యక్రమాల్లో కూడా మరింత విజయవంతంగా చేయాలని కోరుకుంటూ, అలాగే ఈ ఒక కార్యక్రమం మరి యూట్యూబ్ ద్వారా అలాగే సిటీ కేబుల్ యాజమాన్యం ప్రతి ఒక్కరికి అలాగే టీసీసీ వారి దైవం ఛానల్ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రీ శ్రీ బొలసలమ్మ వారి యొక్క దివ్యక్షేత్ర ఆవరణలో జనవరి 12వ తారీఖు నుంచి ఫిబ్రవరి 29వ తారీఖు వరకు వివిధ దేవస్థానాల నుంచి పుణ్యక్షేత్రాల నుంచి కార్యక్రమాలు ప్రారంభించాం. ఈరోజు మన తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి యొక్క అభిషేకం విజయహోమం. ఈ విజయహోమం భక్తులు వచ్చి చాలామంది పాల్గొన్నారు. ఈ విజయహోమం వల్ల శాంతి సౌఖ్యం, కుటుంబ సౌఖ్యం, విద్యార్థులకి మంచి విద్య, పెళ్లి కాని వారికి పెళ్ళి, అట్లాగే ఏ విధమైన ఆటంకాలు ఉన్నా ఈ విజయహోమంలో పాల్గొని కళ్ళారా చూసి మనం దర్శించుకుంటే ఈ ఎన్నింటిని కూడా మనకి ప్రాప్తిస్తాయని చెప్పి మన పండిత వర్యులు చెప్పారు. అలాగే మాన్యశ్రీ కొట్టు సత్యనారాయణ గారు మన తాడేపల్లిగూడెం ఒక్క ఉప ముఖ్యమంత్రి వర్యులు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమాలన్నీ కూడా అద్భుతంగా కార్యక్రమాలు చేపడుతున్నాం. మేము ఎవరి దగ్గర ఏ విధమైన రుసుము కానీ ఏ విధమైన ఇది కూడా అన్నీ కూడా మేము ఫ్రీగా ఇస్తున్నాం. ఆ యొక్క దేవస్థానాలు ఏ రోజు ఏ కార్యక్రమం జరుగుతుందో ఆ పుణ్యక్షేత్రాలకి వాళ్ళ దేవస్థానం నుంచే పూజా సామాగ్రి ఇస్తున్నారు. అలాగే 11వ తారీఖు అమ్మవారు కనకమహాలక్ష్మి అమ్మవారి యొక్క కుంకుమ పూజ ఉదయం ఉంటుంది. సాయంత్రం సింహాచల అప్పన్న గారి స్వామివారి యొక్క కళ్యాణం కావున భక్తులందరూ వచ్చి దర్శనం చేసుకొని కోరుకుంటున్నాం. ఉప ముఖ్యమంత్రి వర్యులు దేవాదాయ శాఖ మంత్రులు శ్రీ కొట్టి సత్యనారాయణ గారి యొక్క ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ బ్రహ్మాండమైనటువంటి మన అయినవిల్లి వినాయక స్వామివారి అభిషేకం తదుపరి హోమ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అశేష ప్రజానీకానికి మా ఉత్సవ కమిటీ తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుస్తూ, మాకు ఈ స్పందన చూసినట్టయితే మరిన్ని కార్యక్రమాలు చేయాలి అనేటువంటి ఉత్సాహం కలుగుతుంది. మరి నిజంగా ఆ భగవంతుడు అనుగ్రహిస్తే డెఫినెట్గా మేము మరిన్ని చక్కటి కార్యక్రమాలు రూపకల్పన చేసి మన మంత్రివర్యుల యొక్క సలహా సూచనల మేరకు మరిన్ని కార్యక్రమాలు రూపకల్పన చేసి మీ అందరికీ కూడా చక్కటి దర్శన భాగ్యం కల్పించి తద్వారా మేము కూడా ఎంతో కొంత పుణ్యాన్ని సంపాదించుకునేటువంటి అవకాశం కల్పించినటువంటి మన మంత్రివర్యులకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుస్తూ, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలాల బాబ్జీ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం నియోజకవర్గ నాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ, కొత్త ఓటర్ వెరిఫికేషన్ తదితర వాటిపై చర్చించి సలహాలు సూచనలు ఇచ్చారు. సమావేశంలో పట్టణ అధ్యక్షుడు పట్నా రాంపండు, పెంటపాడు మండల అధ్యక్షుడు కిలపర్తి వెంకట్రావు, రూరల్ మండల అధ్యక్షుడు పరిమిరావు కుమార్, ముఖ్య నాయకులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు. రానున్న ఎన్నికల్లో జనసేన టీడీపీ విజయం ఖాయమని నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. మంగళవారం రాత్రి మండలంలోని వెంకటరామనగూడెంలో జనసేన పల్లెపోరు కార్యక్రమం నిర్వహించారు. ఆయనకు గ్రామంలో జనసేన కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం జనసేన జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం సంక్షేమం పేరుతో రాష్ట్రంలో గత 4.5 సంవత్సరాలుగా అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారని అన్నారు.
కార్యక్రమంలో మండల జనసేన అధ్యక్షుడు అడపా ప్రసాద్, రామశెట్టి సురేష్, అడబాల నారాయణమూర్తి, గుండెమొగల సురేష్, నీలపాల దినేష్, ముఖేష్, ఎంట్రపాటి రాజు తదితరులు పాల్గొన్నారు. చూపుతారండి ఒక అవకాశం కోసం అవకాశం గురించి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ ఉన్నారమ్మా. మీ ఆశీర్వాదం కోసం ఈ రాష్ట్రాన్ని, ఈ ముఖ్యమంత్రిని గద్దె దింపాలని ఆలోచనతో ప్రజల అభీష్టం మేరకు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి ఏదో రకంగా దుర్మార్గ పరిపాలన అంతమొందించాలి, విడివిడిగా పోటీ చేస్తే ఓట్లు విడి వాళ్ళు నెగ్గుతున్నారనే ఆలోచనతో ప్రజలకు న్యాయం చేసే ఉద్దేశంతో ఈ రోజు ఇద్దరు కలయిక జరిగిందనే విషయాన్ని ముందుగా మీకు తెలియపరుస్తూ, ఇవాళ ఈ గ్రామాలు చూస్తే సర్పంచ్ చేతిలో రూపాయి ఉండదు. అన్ని డబ్బులు కూడా 15th ఫైనాన్స్ కానీ 14th ఫైనాన్స్ కానీ ఏ డబ్బులు వచ్చినా సరే ప్రభుత్వ ఖజానా పోతూ ఉంటాయి. మరి ఈ గ్రామాల్లో కరెంటు బిల్లులు కానీ మరి ఎక్కడ కూడా ఏ రకమైనటువంటి కనీసం అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు ముళ్లపూడి బాపిరాజు గారు ఉండగా ఈ ప్రాంతాన్ని దత్తత తీసుకుని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన సంగతి మనకు తెలుసు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి, మన డబ్బు కోసం కాదు, మన ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఎంతో మరి ఆ రోజు ప్రయత్నం చేసి ఇది డెవలప్ చేయడం జరిగింది. కానీ యూజీడీలు కనీసం ఈ రోజు వరకు సిల్ట్ కూడా తీయలేని పరిస్థితి ఈ ప్రభుత్వం చేస్తా ఉంది. దోమల మయం ఎటు చూసినా ఇవాళ లంచాల మయం. మరి అలాంటి పరిస్థితిలో ఇవాళ ఈ ఫిక్స్డ్ రేట్లు పెట్టి హోటల్లో మెనూ ఎలా పెడతారో, ఇడ్లీ ఎంత, పూరి ఎంత, పెసరట్ ఎంత అని చెప్పేటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్సీలు, నా బీసీలు అంటాడు. ఈ ఎస్సీలు కానీ ఈ బీసీలు కానీ ఈ పల్లెల్లో ఉన్న ప్రజలు కానీ చేసింది వైసీపీ ప్రభుత్వం లేదని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఇవాళ మీరు వచ్చి మీరు ఇక్కడ ఓటు అడిగే హక్కు కూడా లేదు. ఎందుకంటే మీరు సంపూర్ణ దశల వారి మద్యపాన నిషేధం చేసి ఓటు అడుగుతానని చెప్పారు. కానీ ఈ రోజు వరకు ఇంటింటికి అవసరమైతే క్వార్టర్ కొనుక్కుని ఒక క్వార్టర్ జేబులో పెట్టుకుని బ్లాక్ లో అమ్ముకునే విధంగా తయారు చేసినటువంటి జనాన్ని తెల్లవారు లేస్తే 7 గంటలకే మరి యువత అంతా కూడా మత్తులో జోగుతూ ఉన్నారు. దానికి కారణం ఏంటంటే మీరు అమ్మేటువంటి ఈ బ్రాందీ డూప్లికేట్ లిక్కర్ ను తాగి ఆరోగ్యం పాడు చేసుకుని ఆ మేనియాలోకి వెళ్ళిపోయి ఈ యువత అంతా పాడైపోతా ఉంది. పల్లెలన్నీ కూడా నాశనం అయిపోతా ఉన్నాయి. రైతు ధాన్యం మరి పండిస్తే 6 నెలలు కష్టపడి పండిస్తే ఎన్ని ఇబ్బందులు పడినా రైతు పండిన ధాన్యానికి అది ఎప్పుడు తీసుకుంటారో తెలియదు. ఆర్బీకే ఉందంటారు, అది ఎవరు కొంటారో తెలియదు, ఏ లారీ పెట్టాలో తెలియదు. మయంగా ఉన్నటువంటి ప్రభుత్వాన్ని గద్దె దింపకపోతే మన ప్రభుత్వం మన పరిస్థితి ఏంటని కూడా అడుగుతా ఉన్నా. ప్రజలు మీకు ఓటేసిన పాపానికి 5 సంవత్సరాలు నా కష్టం అనిపిస్తూ ఉన్నారు. గుండెలు చేతిలో పెట్టుకుని ఎప్పుడు 5 సంవత్సరాలు అవుతుంది, ఎప్పుడు ఓటేసి వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలన్న ఆలోచనతో ఇక్కడ ఉన్న పల్లెల్లో నేను అన్ని పల్లెల్లో తిరుగుతూ ఉన్నా. దాదాపు 40 గ్రామాలు తిరిగాను. ఆ గ్రామాలన్నింటిలో కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. పోలవరం పూర్తి చేశారా, లేకపోతే అమరావతి నగరాన్ని పూర్తి చేశారా, లేకపోతే మీరు ఏదో ప్రత్యేక హోదా తీసుకొచ్చారా, జాబ్ గ్యారెంటీలు ఇచ్చారా, తీర ప్రాంతం అభివృద్ధి చేశారా, రోడ్లు వేసారా అని అడిగితే మీ దగ్గర సమాధానం లేదు. ఏదనంటే చంద్రబాబు నాయుడు కుటుంబం తిడతారు, ఏదనంటే పవన్ కళ్యాణ్ గారు కుటుంబాల గురించి మాట్లాడతారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలో లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్, డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డీమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పీఆర్పీ ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్,
ఐసీయూ, సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్, మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. స్థానిక యాగర్పల్లిలోని పట్టణ ఆరోగ్య కేంద్రం సమీపంలో తాళం వేసి ఉన్న ఇంటిలో 20 కాసుల బంగారం, 8 లక్షల నగదులు చోరీ జరిగింది. ఈ విషయాన్ని బుధవారం ఇంటి యజమాని రాము పట్టణ పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేయగా పట్టణ సిఐ సుబ్రహ్మణ్యం సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. రాము 2 రోజుల క్రితం ఇంటికి తాళం వేసి కుటుంబంతో సహా ఊరు వెళ్లారు. బుధవారం ఉదయం వచ్చి చూసేసరికి ఇంటి తలుపులు తెరిచి ఉన్నాయి. వస్తువులన్నీ చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. కేసు దర్యాప్తు ప్రారంభమైంది. నా పేరు తామాడ సంధ్యారాణి. మేము తాడేపల్లిగూడెం 24వ వార్డులో ఉంటున్నాము. సోమవారం 5వ తారీఖున పొద్దున్న 10 గంటలకి మా అక్కని దింపడానికి విజయవాడ వెళ్ళాము. విజయవాడ నుండి ఇవాళ పొద్దున్న బుధవారం 7 ఇవాళ 9ంటికి వచ్చాము ఇంటికి. 9ంటికి వచ్చి డోర్ గట్ట తీసుకొని లోపలికి వెళ్ళేటప్పటికి మొత్తం ఆ బీరువా తాళాలు, డోర్ తాళాలు అన్నీ బద్దలు కొట్టేశారు. మా ఇంట్లో ఉన్న 20 కాసుల బంగారం, 8,50,000 డబ్బుని మొత్తం ఎత్తుకుపోయారు. పోలీసులు వచ్చారు, ఇన్వెస్టిగేషన్ చేశారు. స్థానిక పాతూరులో జరుగుతున్న డ్రైనేజీ పనులను మున్సిపల్ కమిషనర్ శామ్యూల్ పరిశీలించారు. వార్డుల పర్యటనలో భాగంగా ఉదయం ఆయన పాతూరు రైల్వే ట్రాక్ను ఆనుకుని జరుగుతున్న డ్రైనేజీ పనులను పర్యవేక్షించారు. మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కర్రి భాస్కర్రావు, అసిస్టెంట్ కమిషనర్ గోపాలరావు, ఎంఈ మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. స్థానిక కపర్ది భవనంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సమితి సమావేశం సంఘ అధ్యక్షుడు కనిశెట్టి వెంకట్రావు అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల రమేష్, రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి వెంకట్రావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు బండి వెంకటేశ్వరరావులు హాజరయ్యారు. వీరు మాట్లాడుతూ పేదల బ్రతుకు మారాలంటే ప్రభుత్వ భూములు పంచాలని కోరారు. సమావేశంలో కళింగ లక్ష్మణరావు, టీవీఎస్ రాజు, మండల నాగేశ్వరరావు, నాగలక్ష్మి, జయకృష్ణ, వెంకట్రావు, రత్నకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా వ్యవసాయ కూలీలను మోసం చేయడం తప్ప వ్యవసాయ కూలీల సమస్యలు పరిష్కారం చేసే దిశలో ప్రభుత్వాలు ముందుకు రావడం లేదు. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని చెప్పి గొప్పగా చెప్తున్నాడు తప్ప సంక్షేమ పథకాల అభివృద్ధితోనే సంక్షేమ పథకాలు ఇవ్వడం వల్లే పేదల బతుకులు మారమనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పేదల బతుకులు మారాలంటే సాంఘికంగా, రాజకీయంగా, ఆర్థికంగా వారు ఎదగాలి. మరి సాంఘికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 30 లక్షల ఎకరాల భూములు పేదలకు పంచాల్సిన అవసరం ఉంది. మరి ఎటువంటి భూములు ప్రభుత్వ భూములు పంచకుండా ప్రభుత్వాలు దాటవేస్తూ ఉన్నాయి. కానీ భూములు అట్లే ఉన్నాయంటే ఉండే పరిస్థితి లేదు. ప్రభుత్వ భూములను మొత్తం మాయమయ్యే పరిస్థితి కనపడతా ఉంది ఈరోజు ఈ రాష్ట్రంలోన. కాబట్టి భూములు ఎక్కడైతే ఉన్నాయో వాటన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి పేదలకు పంచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి గారి తండ్రి స్వర్గీయ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కన్నగలలు ఈ ముఖ్యమంత్రి పరిష్కారం చేసే దిశలో కనపడడం లేదు. కోనేరు రంగారావు గారి భూకంప సిఫార్సులు అమలు చేయకుండా దాటివేస్తున్న పరిస్థితిలో చూస్తూ ఉన్నాం. అందుకే మేము ఎర్రజెండా పట్టుకొని గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో వాటిని గుర్తించి పేదలకు పంచడానికి ముందుకు పోతా ఉన్నాం. దీనిలో పేదలందరూ కూడా కలిసి రావాలని చెప్పేసి ఇళ్ల స్థలాల కోసం, అదేవిధంగా సాగు భూముల కోసం ఖచ్చితంగా ముందుకు వచ్చి ఎర్రజెండా పట్టుకొని మీరు భూములు, ఇళ్ల స్థలాలు ఆక్రమణ చేసుకోవాలని చెప్పేసి మేము ఈరోజు వారిని పిలుపునిస్తూ ఉన్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గత 10 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో వ్యవసాయ కార్మికులకి తీవ్ర అన్యాయం చేస్తున్నాయి. కేంద్రంలో మోడీ ప్రభుత్వం అయితే 2005లో సాధించుకున్న జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని గత 10 సంవత్సరాలుగా నీరుగార్చడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. అది పేదలకి పథకం ఉండకుండా చేయడం కోసం
అనేక ప్రయత్నాలు చేస్తుంది ప్రభుత్వం. దాన్ని ఆ పథకాన్ని కాపాడుకోవడం కోసం రానున్న కాలంలో పెద్ద ఎత్తున గ్రామీణ పేదలను సమీకరించి ఉపాధి హామీ పథకానికి సంబంధించి అధిక నిధులు బడ్జెట్లో కేటాయింపుల కోసం ఉద్యమం చేయడం జరుగుతుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి 2020లో రైతులు చేసిన ఉద్యమానికి ఇచ్చిన హామీల్ని అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైంది. దాని మీద సంయుక్త కిసాన్ మోర్చా అలాగే కేంద్ర కార్మిక సంఘాలు ఈ నెల 16వ తేదీన గ్రామీణ బంద్కి పట్టణాల్లో పారిశ్రామిక సమ్మెకి పిలుపుకోవడం జరిగింది. అందులో భాగంగానే గ్రామీణ ప్రాంతంలో జరిగే బంద్లో రైతులతో పాటు వ్యవసాయ కార్మికులు గ్రామీణ పేదలు పెద్ద ఎత్తున పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ యొక్క వారిని వినిపించాలని చెప్పేసి వ్యవసాయ కార్యక్రమం మేము కోరుతున్నాం. ఏదైతే కేంద్రంలో అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు వ్యవసాయ కార్మిక సంఘం అదేవిధంగా వ్యవసాయ కార్మిక గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి సంబంధించి ఏదైతే ఉన్నాయో పేద ప్రజలకి ఎన్నింటిని కూడా దూరం చేసే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నది. కాబట్టి అందులో భాగంగానే ఈరోజు వ్యవసాయ కార్మిక సంఘం ఈ గ్రామీణ ఉపాధి హామీ తూట్లు పొడిచే విధంగా పనిచేస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి వ్యతిరేకంగా ఈ నెల 16వ తేదీన గ్రామీణ బంద్ ఉన్నది. దానికి సన్నాసంగా ఈ రోజున ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అప్పుడు ఈ సమావేశాన్ని మొత్తం ఏదైతే జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి నిర్ణయాలు ఉన్నాయో ఆ నిర్ణయాలు కూడా మన రాష్ట్ర అధ్యక్షులు శేఖర్ గారు వివరిస్తారు. కొల్లేరు వాటర్ ప్రాజెక్ట్ స్కీమ్ ద్వారా ఏర్పాటు చేసిన పైప్లైన్ శిథిలావస్థకు చేరుకుని పైప్లైన్ చిల్లులు పడడంతో త్రాగునీరు కొల్లేరు ప్రాంత ప్రజలకు అందడం లేదని ఉంగుటూరు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి పస్మట్ల ధర్మరాజు ఆరోపిస్తున్నారు. నిడమర మండలం బైనపల్లి ఆముదాలపల్లి గ్రామాలలో ఆయన జనంలోకి జనసేన కార్యక్రమాన్ని మంగళవారం సాయంత్రం నిర్వహించారు. స్థానిక జన సైనికులతో కలిసి ఇంటింటికి వెళుతూ పవన్ కళ్యాణ్ ఆశయాలను జనసేన పార్టీ సిద్ధాంతాలను వివరించారు. ఈ సందర్భంగా ధర్మరాజు మాట్లాడుతూ సాగునీరుకు తాగునీరుకు ఒకే కాలువ నీరు రావడంతో మంచినీరు లభించక బోర్ల మీద ఆధారపడుతున్నారని అన్నారు. జగన్ రెడ్డికి జనసేన టీడీపీ కలయికతో వెన్నులో వణుకు పుట్టిందని పైకి మాత్రం మేకపోతు గాంభీర్యం వహిస్తున్నారని విమర్శించారు. సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చేస్తేనే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని అన్నారు. రూరల్ మండల జనసేన అధ్యక్షులు నిమ్మల దొరబాబు, ఉంగుటూరు మండల జనసేన అధ్యక్షులు పంది రాంబాబు, గ్రామ అధ్యక్షులు తాడి లక్ష్మణరావు, ఐటీ వింగ్ కోఆర్డినేటర్ ఐతం ప్రసాద్, గ్రామ జన సైనికులు పాల్గొన్నారు. జర్నలిస్టుపై దాడులు అరికట్టాలని, వృత్తి నిర్వహణలో వారికి రక్షణ కల్పించాలని ఏపీయూడబ్ల్యూజే జిల్లా శాఖ డిమాండ్ చేసింది. ఇటీవల జిల్లాలో పాత్రికేయులపై జరుగుతున్న దాడులను ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు గణపతి వరప్రసాద్ ఖండిస్తూ రానున్న ఎన్నికల దృష్ట్యా భవిష్యత్తులో ఇటువంటి దాడులు జరగకుండా చూడాలని జిల్లా ప్రెసిడెంట్ ప్రసాద్ డిమాండ్ చేశారు. ఇటీవల కాలంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో జర్నలిస్టులపై వరుసగా దాడులు జరుగుతున్నాయి. నర్సాపురం, దెందులూరు, చింతలపూడిలో వరుసగా పాత్రికేయుల మీద వాళ్ళ వృత్తి నిర్వహణలో ఆటంకం కలిగిస్తూ దాడులకు పాల్పడ్డారు. ఈ జర్నలిస్టుల మీద దాడులను అరికట్టాలని ఏపీడబ్ల్యూ జిల్లా యూనియన్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే వచ్చేది ఎన్నికల కాలం. ఎన్నికల సమయంలో జర్నలిస్టులు కూడా చాలా అప్రమత్తంగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. దాడికి పాల్పడిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలి. ఇటువంటి దాడులు భవిష్యత్తులో పునరావృతం కాకుండా అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని యూనియన్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ నెలలో జరిగే ఏపీడబ్ల్యూజే పశ్చిమ గోదావరి జిల్లా శాఖ తొలి కార్యవర్గ సమావేశంలో చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. స్థానిక శ్రీ వాసవి పంచాయతీ క్షేత్రంలో ఈ నెల 11వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటల 6 నిమిషాలకు 27 అడుగుల అభయ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ జరగనుంది. ఆర్యవేశ సంఘం గౌరవ అధ్యక్షుడు మారా వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ ప్రతిష్ఠ మహోత్సవం నిర్వహించనున్నారు. ఈ మహోత్సవంలో భక్తులందరూ పాల్గొనాలని కోరుతున్నారు. వెంకటరామన్గూడెం డాక్టర్ వైఎస్ఆర్ విజ్ఞాన యూనివర్సిటీ వారు రూరల్ మండలంలో 5 గ్రామాలను ఉన్నత భారత అభియాన్ కార్యక్రమంలో బుధవారం గృహ సర్వే చేశారు. రూరల్ మండలం వేరంపాలెం, పెత్తాటపల్లి, జగన్నాథపురం, ఆరుగులను, కడియద్ద గ్రామాలలో గ్రామ సర్వే, గృహ సర్వే చేపట్టారు. గ్రామంలోని సమస్యలు సేకరించి సమస్యలను అధిగమించడానికి కార్యాచరణ రూపొందించి గ్రామంలో సాంకేతికత పరిజ్ఞానం అమలు చేసి సమస్యను పరిష్కరించడం ఉన్నత భారత అభియాన్ ఉద్దేశం అన్నారు. రోడ్లు, డ్రైనేజీ, నీటి సదుపాయం, పైపులైను నిర్వహణ వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని అమలు చేస్తారు. కార్యక్రమాన్ని ప్రాంతీయ కోఆర్డినేటర్ డాక్టర్ పావని పర్యవేక్షిస్తున్నారు. కార్యక్రమంలో డాక్టర్ ఈ కరుణశ్రీ అధ్యక్షత వహించారు. గ్రామ సర్వేలో కేవీకే శాస్త్రవేత్త, డాక్టర్ వి దీప్తి, డాక్టర్ విజయలక్ష్మి, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు పాల్గొన్నారు.
స్థానిక ఏలూరు రోడ్లోని శ్రీ సిద్ధిబుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామివారి ఆలయంలో బుధవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి గరిక పూజ, అభిషేకాలు చేశారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ ప్రతి బుధవారం ఆలయంలో జరిగే పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరారు. బుధవారం పర్వదినం పురస్కరించుకుని ఉదయం నుంచే కూడా భక్తులందరూ కూడా స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. ఉదయం 6 గంటలకు స్వామివారికి అత్యంత వైభవపేతంగా పంచామృతాభిషేకములు, అలాగే సహస్రనామ గరిక పూజా కార్యక్రమాలన్నీ కూడా భక్తులందరి గోత్రనామాలతోటి చేయడం జరిగింది. ప్రతి వారం కూడా స్వామివారికి ఈ విధంగా అభిషేకాలు చేసుకోవడానికి దినదిన ప్రవర్ధమానంగా భక్తులందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవడం జరుగుతోంది. అలాగే వచ్చే నెల సంకష్టహర చవితి 28వ తారీఖు అయింది, బుధవారం. చాలా విశేషం. ఈ యొక్క బుధవారం రోజు సంకష్టహర చవితి రావడం అనేటటువంటిది వినాయకుడికి ఇష్టమైన రోజు. అలాగే ఈరోజు అభిషేకంలో పాల్గొంటే ఏ కోరికలను కూడా భక్తులందరికీ కూడా నెరవేరుతాయి. ఎంతోమంది వచ్చి తమ పిల్లలు మంచి భవిష్యత్తులో ఉన్నారండి, తమ పిల్లల కోసం మేము వచ్చామని చెప్పి ఆ కోరికలన్నీ కూడా నెరవేరాయని మాకు చెప్పడం జరుగుతోంది. కావున మా సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామిని 3 సార్లు దర్శనం చేసుకుని మనసులో ఏ కోరికలున్నా కూడా నెరవేరుతాయని మేము తెలియజేస్తున్నాం. విద్యుత్ మరమ్మతుల నిమిత్తం గురువారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు జూబ్లీ రోడ్, రైల్వే స్టేషన్ రోడ్, వెంకటరత్నం హాస్పిటల్ ఏరియాలో విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని ఎలక్ట్రికల్ డిఈ ఎన్ వెంకటేశ్వరరావు ఓపెనేటర్లో తెలిపారు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.